భక్తులుగా ఉండేటువంటి వాళ్ళు కూడా వాస్తవాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి కదా. అతను దేవుడా కాదా అనేటటువంటి ప్రశ్న ఒకటి, అతన్ని పూజించాలా వద్దా అనేది 2, ఫీల్డ్ ఎలా ప్రవర్తించాలి అనేది 3. సో 3 అంశాలు దాంట్లో ఇన్వాల్వ్ అయినాయి కదా. అతను దేవుడు అనేటటువంటిది ఆయన చెప్పుకున్నాడా లేదా? బహుశా ఆయన ఆ మాట చెప్పుకున్నాడు. అతను ఉన్నంత వరకు అందరికీ వచ్చిన వాడికి లేదనకుండా అన్నం పెట్టేవాడు ఆయన. చక్కగా ఎవరికైనా ఏమైనా వచ్చి సమస్యలు వస్తే ఆయన విష్ణు సహస్రనామం చదువుకోండి అని చెప్పేవాడే. ఆయన ముస్లిమా? ఐ థింక్ అలాగూ కాదనుకుంటా. పోనీ ఆయన హిందువా? అది కాదనుకుంటాను. ఆయన ఒక సాధు, మంచి వ్యక్తి. తానున్నంత వరకు మంచిగా నడిచాడు ఆయన. 10 మందికి ఉపకారం చేసే ప్రయత్నం చేశాడు, 10 మందిని మంచి మార్గంలో నడిపే ప్రయత్నం చేశాడు. అది ఆయన చేసినటువంటి కార్యం. అంతవరకు మనం ఆయన తీసుకుని ఆయన చెప్పిన మంచి పనులను మనం కూడా చేయగలిగితే దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. ఆయనకి సాయిబాబా గారి వల్ల, ఆ షిరిడి బాబా వల్ల, ఆయన వల్ల ఇబ్బంది ఏం లేదు ఆయన. కానీ ఆయన పేరు చెప్పుకున్న తర్వాత ప్రవర్తించే వాళ్ళు సక్రమంగా లేకపోతే, అది లేదు వాళ్ళు తీవ్రతరంగా ప్రవర్తిస్తే అది మిగతా వాళ్ళల్లో ఒక రకమైనటువంటి బాబా వారు ప్రతిసారి అల్లా మాలిక్ అన్నాడు. జై శ్రీరామ్, ఓం నమ శివ అని ఎక్కడ అనలేదు. కాబట్టి చూడండి, హిందూ అనేవాడు, సనాతనుడు అనేవాడు ఎవరిని విమర్శ చేయడు. ఇట్స్ అ ఫస్ట్ అండర్లైన్. ఎప్పుడు విమర్శ చేస్తారంటే ప్రతిఘటించిన తర్వాతనే. వాళ్ళ మనోభావాలు దెబ్బతీసి కుచ్చి 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 విడదీస్తూ ఉంటే మేమెందుకు ఊరుకుండాలని చెప్పి ఇప్పుడు మాట్లాడుతున్నారు. బాబా గురించి ఎప్పుడే కానీ సోషల్ మీడియాలో ఏ కథనం రాలేదు. గత ఒక 5-6 సంవత్సరాలు, ఈ మధ్య కాలంలో ఎక్కువ ఆ గోవిందానంద సరస్వతి ఆయన ఒక బాగా వైరల్ చేసి వెళ్ళిపోయాడు. అంతకన్నా ముందు జగద్గురు శంకరాచార్యుల వారు, మన ఆమనాయ పీఠాధిపతి ఒక ఆయన లేవనెత్తాడు. ఎందుకు వచ్చింది ఈ ప్రస్తావన అంటే, అసలు ఆయనను ఒక విగ్రహమూర్తిగా పెట్టి ఆయన కాళ్ళ దగ్గర గణపతిని పెడుతున్నారు, ఆయన కాళ్ళ దగ్గర శివలింగం పెడుతున్నారు, ఆయన కాళ్ళ దగ్గర శ్రీచక్రం పెడుతున్నారు. వేదంలో, శాస్త్ర ప్రమాణంలో వాటి ఉల్లేఖన ఎంత గొప్పగా ఉన్నది. ఎప్పుడు ఆయన ఎలా వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎంత వచ్చినా ఆయన మర్యాద ఆయనకు ఉండుగాక. కానీ ఇదేంటి శాస్త్రధిక్కారం అని అప్పుడు వాళ్ళు లేవనెత్తారా తప్పిస్తే అంతకుమించి అక్కడ విద్వేషం లేదు, ఆయన మీద కోపం లేదు, భేదం లేదు. ఆ విషయానికి వస్తే సనాతన ధర్మంలో భగవాన్ రమణ మహర్షి గోచి మాత్రం ఆయన బొట్టు కూడా పెట్టలేదు. మెళ్ళో మాలలు కూడా లేవు ఆయనకు. యతిదండం లేదు, జపమాల లేదు, కాషాయం లేదు. ఇప్పుడు ఆయనని చాగంటి కోటేశ్వరరావు లాంటి వాళ్ళు ఆయనని శాస్త్రాంగ నమస్కారం చేసి ప్రణమిల్లుతారు. తిరువణమలై. ఒక్కటి ఏంటంటే వ్యతిరేకమైనటువంటి కొన్ని కనబడ్డాయి. కనబడడం చేత వీళ్ళు ఉద్రిక్తులైనారు, కానీ లేకపోతే బాబా మీద ఎవరికి ఏం కోపం లేదు. మనలో నేను ఒక విషయాన్ని స్పష్టం చేయవలసి ఉంటుంది. అసలు నేను షిరిడీ సాయిబాబా గారి సచ్చరిత్రని విమర్శ చేయలేదు. నేను సాయిబాబా గారి పట్ల విశేషమైనటువంటి భక్తి ప్రపత్తులు కలిగినవాడిని. సచ్చరితలో బీజాక్షరాలు సంబంధించి మీరు చేసిన బీజాక్షరాలు లేవు, బీజాక్షరాలు లేకపోతే అక్కడ లోపల అది విన్న తర్వాత విస్ఫోటం జరగదు, విస్ఫోటం జరగకపోతే బుద్ధి మార్పు రాదు అన్న వ్యాఖ్యలు మీరు చేశారా లేదా? అంటే ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. నేను ప్రతిపాదన చేసింది ఏమిటంటే, సాయి సచ్చరిత్రలో బీజాక్షరాలు లేకపోవచ్చు, అందుచేత అది కేవలంగా చదవడం వల్ల ప్రయోజనమని కాకుండా అందులో సాయిబాబా గారు ఎంత పవిత్రమైన విషయాలు చెప్పారు, ఆయన చేసిన విషయాల వెనక, ఆయన చూపించిన సంఘటనల వెనక మనుష్య జాతికంతటికీ దేశకాలాలతో సంబంధం లేకుండా గుర్తు పెట్టుకుని అన్వయం చేసుకుని వృద్ధిలోకి రావడానికి గురుముఖతః తెలుసుకోవలసిన విషయాలు ఎన్నున్నాయి. వాటిని ఆ కోణంలో పరిశీలిస్తే మనందరం వృద్ధిలోకి రావడానికి ఆయన చెప్పిన ఒక్క మాట అయినా సరిపోతుంది. ఆ కోణంలో చదవండి అని చెప్పాను. బాబా గారు చెప్పిన ఒక విషయం వెనకాతల ఆయన చూపించిన ఒక అద్భుతమైన పరమ ప్రయోజనం ఏమిటుంది జీవితం వెనకాతల? శ్రద్ధ, సబూరి, ఆయన జీవితానికి సందేశాలు. పురాణాల కథలను కూడా సచ్చరితలో వక్రీకరించారు అని మీరు చేసిన మరో వ్యాఖ్య. నేను వక్రీకరించారు అని చెప్పలేదు. ఎక్కడైనా కొద్దిగా ఇది పరిశీలించవలసిన విషయమేమో ఒక్కసారి చూడండి. ఎందుకంటే సాధికారికంగా ఒక గ్రంథంలో చెప్పబడుతున్న విషయం కన్నా భిన్నంగా ఒక విషయం ఉంటే ఇది అంతటి మహాత్ముడి నోటిలోంచి అలా వచ్చి ఉంటుందా, లేకపోతే ఎక్కడైనా అందించడంలో ఏదైనా కించిత్ ఇబ్బంది జరిగిందా అన్నది పరిశీలించుకుంటే ఇది బాగుంటుందేమో అని అనిపించిన అభిప్రాయం చెప్పాను. 99% భక్తులు
కోరికలతోనే ఈ పారాయణం చేస్తున్నారు, అలా చేయడం తప్పు అన్నారు. అంటే దేవుడు గుడి దగ్గరికి వెళ్ళేది, గోపురాల దగ్గరికి వెళ్ళేది కోరికలతోనే భక్తులు వెళ్తారు తప్ప దేవుడు మీరు బాగుండాలి, మీరే బాగుండాలని చెప్పి కోరికతో అయితే ఎవరు వెళ్ళరు. మీరు చెప్పింది 100% సత్యం. భగవంతుడి దగ్గరికి కోరికతో వెళ్ళవచ్చు. ఆ మాట నేను చెప్పడం మీరు చెప్పడం కాదు, భగవంతుడు చెప్పాడు. ఆర్తో జిజ్ఞాసు రద్ధార్థి జ్ఞానీచ భరతర్షభ. బట్ పారాయణం కూడా కోరికలతో చేస్తారు, అందులో తప్పే ఉంది. ఏమీ తప్పు లేదు, ఖచ్చితంగా చేసుకోవచ్చు. కానీ మీరు తప్పని చెప్పారు. అది జాగ్రత్తగా మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకోవడంలో పొరపాటు రాకుండా అర్థం చేసుకోవాలి. సాయిబాబా గారు భగవత్ స్వరూపం, కానీ ఒక గురువుగా ఆయన కూర్చుని ఉన్నప్పుడు మామూలు కోరికలు తీర్చలేనివాడు కాదు, అసలు అడగక్కర్లేదు, ఆయన వర్షిస్తాడు. కానీ మామూలు కోరికల కన్నా ఆయన దగ్గర జ్ఞానభిక్ష అడిగితే వెంటనే అనుగ్రహిస్తారు అని నేను చాలా పవిత్రమైన హృదయంతో చెప్పిన మాట అది. షిరిడి సాయిని శివుని అవతారం అని కొలిచే వాళ్ళు చాలామంది ఉన్నారు, మీరు కూడా అంగీకరిస్తారా? ఖచ్చితంగా భగవంతుని అవతారాలుగానే గురుస్వరూపాలు వస్తాయి. అంటే మతం అనేది వ్యక్తిగతమైన విశ్వాసము, నమ్మకం. ఏ ఇద్దరి నమ్మకాలు, విశ్వాసాలు, అభిప్రాయాలు ఒకటిగా ఉండాల్సిన అవసరం లేదు. అలాంటిది కొంతమంది లక్షలాది సమూహానికి సంబంధించిన విషయాల్లో మీరు కాంట్రవర్షియల్గా మాట్లాడడం వల్ల వాళ్ళ మనోభావాలు దెబ్బతింటున్నాయి అన్నది ఎప్పుడైనా రియలైజ్ అయ్యారా? అసలు నేను అలా కొన్ని లక్షల మంది కాదు, కోట్ల మంది కాదు, ఇద్దరు వ్యక్తుల మధ్య అభిప్రాయ భేదాలు ఉంటాయి అని నమ్మే మొదటివాడిని. నేను ఎన్నడూ ఎవరి జోలికి వెళ్ళలేదు, నేను ఎవరి మనసు నొప్పించలేదు. నా ప్రవచనం అన్నది దేనికోసం చేశానంటే నా ఆత్మ తృప్తి కోసం, ఇంకొకళ్ళ హితం కోసం చేశాను. ఇంకొకటి హితం కోసం చేసేటప్పుడు ఎవరికైనా ఓ మంచి మాట చెప్పానేమో కానీ ఇంకొకడు పాడయ్యే మాట నా జీవితంలో నేను ఎప్పుడూ చెప్పలేదు. ఇవన్నీ మీరు బాధగా అనిపించట్లేదా? ఎందుకు అనిపించదు? అందులో నేను నిజంగా వాళ్ళ మనస్సుల్ని గాయపరచవలసినటువంటి విషయాన్ని ప్రతిపాదన చేస్తే అయ్యో నేను తప్పు చేశానే అని బాధపడాలి. ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా, అందులో నేను అవతల వారు బాధపడడానికి యోగ్యమైనటువంటి ఏ విమర్శ చేశాను, ఏ తప్పు చేశాను, అప్పుడు అందుకోవడంలో దోషం ఉందేమో కానీ నేను చెప్పడంలో దోషం లేదు. అంటే తాజా వివాద నేపథ్యంలో అడుగుతున్న ప్రశ్న ఇది. మీరు కొలిచే దేవతల్లో, దేవుళ్ళలో సాయిబాబా కూడా ఉంటారా? అసలు సాయిబాబా మీద మీరు ప్రవచనాలు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయా? మీరు అడిగిన ప్రశ్నకి ప్రత్యక్షమైనటువంటి జవాబు ఏమిటంటే, నేను నిద్ర లేచి బయటికి వచ్చి నమస్కారం చేసేటటువంటి మూర్తుల్లో అక్కడ సాయిబాబా గారు ఉన్నారో లేరో చూడండి. ఇప్పుడు మీరు అడిగిన తర్వాత నేను పెట్టలేదుగా. సాయిబాబా గారి మీద నేను ఎన్నో ప్రవచనాలు చేశాను. మరో విమర్శ. మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, రామకృష్ణ పరమహంస, షిరిడి సాయి ఇద్దరి మధ్యలో ఒక సంఘటన ఉందండి. జీవిత చరిత్రలు చదివితే అర్థమవుతుంది. రామకృష్ణ పరమహంస 1886 సంవత్సరం ఆగస్టు 13వ తేదీన ఆయన వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకుని విపరీతంగా తాపత్రయపడి అమ్మవారిని యాచిస్తే ఆయనకి అవకాశం దొరికింది, ఆయన వెళ్ళిపోయాడు. కానీ షిరిడీ సాయి సరిగ్గా అదే కాలం 1886 ఆగస్టు 13 షిరిడీ సాయికి కూడా ఈ లోకంలో ఉండి ఇంకా విసుగొచ్చింది. ఎందుకంటే భక్తులందరూ ఆ మాయ చేయి, ఈ మహిమ చూపించు, నువ్వు వేడి నీళ్ళలో చేపెట్టావుట, చిన్న బల్ల మీద పడుకున్నావుట, మా ఇంట్లో సమస్య పరిష్కరించు, మా అబ్బాయి కుష్ఠరోగం వచ్చింది తగ్గించు, ఈ గొడవ తప్పితే జ్ఞాన మార్గంలోకి రావట్లేదు. షిరిడీ సాయికి కూడా విసుగొచ్చేసింది. వచ్చాయన ఇంకా చాలు, ఇక్కడ ఉన్నది కొద్దీ వీళ్ళు బాగుపడకపోగా నన్ను జడగొట్టేలా ఉన్నారు కూర్చుని ఇక్కడ. ఆయన వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తే సరిగ్గా ఆయన వెళ్ళేటప్పుడు చెప్పాడు, మహాసాపతిని పిలిచి, పతి ఒక్క మాట విను, నేను పడుతున్నాను కానీ నాకు అనుమతి దొరుకుతుందని నేను అనుకోను. దొరకకపోతే మళ్ళీ వస్తా, దొరికితే వెళ్ళిపోతా, అదిగో ఎదురుగా నన్ను పాతిపెట్టే ప్రయత్నం చేయి, అయిపోయింది ఖననం చేసి అని చెప్పేసి వెళ్ళిపోయి ఆశ్చర్యకరంగా 3 రోజులకి ఆగస్టు 16న తిరిగి వచ్చాడు ఆయన. మహాసపతి ఒళ్ళో శరీరం ఉంది, షిరిడీ సాయి పైకి లేచాడు, ఇది యథార్థం. ఆయన లేచాడు, లేవగానే భక్తులు చాలా ఆనందం కదా, స్వామి బాబా వెళ్ళి వచ్చావు, మాకు చాలా ఆనందం. కానీ ఒక్క కుతూహలం కొద్దీ ఒక్క మాట అడుగుతున్నా, వెళ్ళిపోతానని చెప్పారు కదా, మా అదృష్టం కొద్దీ మళ్ళీ వచ్చారంటే ఆయన అన్నాడు, ఏమనుకోకురా, బెంగాల్లో గదాధరుడు అని ఒక భక్తుడు ఉన్నాడు, ఆయన చేసిన పుణ్యాలు ఆయన పొందకుండా వెళ్ళిపోయాడు, అమ్మవారు ఆ పుణ్యాలన్నీ నాకు ఇచ్చింది, అందుకని నేను అనుభవించాలి, నేను వెళ్ళడానికి లేదు అన్నాడు. పుణ్యాలు ట్రాన్స్ఫర్ అవుతాయి, పాపాలు కూడా ట్రాన్స్ఫర్ అవుతాయి, కానీ ఎవరో ఒకరు అనుభవించి తీరాలి.